థ్యాంక్ యూ అన్న. మొదట అందరికన్నా పెద్ద మనిషి ఇందాక మాట్లాడిండు. సాయగౌడు అనుభవం నుంచి చెప్తున్నాడు. అన్నకి ఇది కొంచెం ఎవరైనా బంద్ చేస్తే బంద్ చేయండి. మనిషికి పంచ జ్ఞానాలు ఉంటాయి. అజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, జ్ఞానం. ఇది మనకు బ్రాహ్మణులు కూడా చెప్పరు. ఏంటిది మతలాభం అంటే కొన్నిసార్లు ఎంత తెలిసినా కూడా తెలియనట్టే ఉండాలి. ఓకే, అనువుగాని చోట అధికలమనరాదు. కాబట్టి తెలిసి తెలియనట్టు ఉండడం అంతా కూడా అజ్ఞానం. ఒక్కొక్కసారి మనకు నిజంగా కూడా తెలియకపోవచ్చు. ఇక జ్ఞానం అంటే ఏంటంటే మీరు మాకు చెప్తున్నారు, మేము మీకు చెప్తున్నాం. బడికి పోతే పిల్లలకు సారి చెప్తాడు, ఇది జ్ఞానం అంటారు. ఒకరికొకరు చెప్పుకునేదాన్ని జ్ఞానం అంటారు. మూడోది ఏంటంటే విజ్ఞానం. విజ్ఞానం అంటే జగిత్యాలలో నీళ్ళు ఎట్లున్నాయంటే జగిత్యాలకు వచ్చి నీళ్లు తాగితేనే, గంగ నీళ్లు తాగితేనే గిట్ల తీయగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, ఏదో ఒకటి తెలుస్తుంది. ఇది అనుభవంతో వచ్చేది. దీన్ని విజ్ఞానం అంటారు. ఇప్పుడు పెద్ద మనిషికి అందరికన్నా ఎక్కువ విజ్ఞానం ఉంది, ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి. ఈ ప్రజ్ఞానం అంటే ఏంటంటే పుట్టుకతో వస్తుంది. ఇది కొందరు ఆటలల్లో జబర్దస్త్ ఆడతారు. అగ్ర కులాలు మంచి రాజకీయం ఆడితే మోస రాజకీయం, అది రాజకీయం కాదు, అది మోసకారి రాజకీయం. మనం మంచిగా పని చేస్తాం, మన పుట్టుకతోట వస్తుంది. ఈ పుట్టుకతోట వచ్చేదాన్ని మనం ప్రజ్ఞానం అంటాం. ఇక మనకు లోపించింది ఏంటంటే సుజ్ఞానం. సుజ్ఞానం అంటే ఏ జ్ఞానాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా వాడాలి, ఇది మనకు తెలియదు. మనకి ఎవరు చెప్పరు కూడా. కానీ అగ్రకులాలకు అద్భుతంగా తెలుసు. ఓట్ల నడిచి ఎట్లా మాట్లాడాలి, బడ్జెట్ను ఎట్లా ఎత్తుకపోవాలి, కాంట్రాక్ట్లు ఎట్లా మింగాలి, నౌకర్లు ఎట్లా దూసుకపోవాలి, మనని ఇంకా కలిసి బతకకుండా ఎట్లా చేయాలి, ఇది వాళ్ళకు తెలిసినట్టు ఇంకా ఎవరికి తెలియదు. అయితే మనం ఈ తిరకాస్తుని, ఈ లాజిక్ని దాటాలంటే చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే గిట్లా కూర్చుండి మాట్లాడుకోవాలి. మీరు ఇంతకుముందు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే రెడ్లు చాలా గొప్ప వాళ్ళు, రెడ్లకు చాలా తెలివి ఉన్నది, రాజకీయం చేస్తున్నారు. నాకు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే రెడ్లు ముఖ్యమంత్రులు చాలా మంది అయ్యారు, మంత్రులు చాలా మంది అయ్యారు, ఎమ్మెల్యేలు అయితే లెక్కనే లేదు. లాస్ట్కు రాష్ట్రపతి కూడా అయ్యారు. భారతదేశంలో అత్యంత కీలకమైన పదవి నీలం సంజీవ రెడ్డి ఎప్పుడో రాష్ట్రపతి. ఇది రెడ్లు రాజకీయంగా వాళ్ళ చతురత మనకు కనబడుతుంది. కానీ రెడ్లు నిజంగా తెలివి కల వాళ్ళ అంటే రెడ్లు తెలివి కళలు కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నా దగ్గరకు వస్తే నేను నిరూపణ కూడా చేస్తాను, మీ ముందటనే వేసి. ఇప్పుడే రెడ్లు ఇంతవరకు సమగ్ర రెడ్డి రాజుల మీద ఒక్క పుస్తకం కూడా రాయాలి, రెడ్డి కులం చరిత్ర మీద కూడా ఒక పుస్తకం రాయాలి. మరి ఇంత చదువు చదివారు, ఇంత చేసారు, మరి ఏం చేశారు మీరు అంటే చేయలేదు. వాళ్ళకి ఎబిలిటీ లేదు, ఆ శక్తి లేదు. వాళ్ళకు తాత్వికంగా, చారిత్రాత్మకంగా వాళ్ళ కులంని తెలుసుకోవలసిన అంటే అవసరం లేదో, లేకపోతే ఆ శక్తి లేదో, మొత్తం మీద ఆ పని వాళ్ళు చేయక ఒక బ్రాహ్మణాయనను పిలిపించి మీరు మా రెడ్డి రాజుల చరిత్ర మీద పుస్తకం రాయమని రాస్తే ఆయన సమగ్ర రెడ్డి రాజుల చరిత్ర అని ఒక పుస్తకం రాసి. మీరు ఇప్పటికి కూడా లైబ్రరీలోకి వెళ్ళండి, వెతుకోండి, లేకపోతే వాళ్ళని అడగండి మీ మీద ఏమైనా పుస్తకం ఉందా, మీ వాళ్ళు ఎవరైనా రాసి రావాలి. అదే వెలుమల్ని చూద్దాం, ఇంకో అగ్రకులం. నిన్న మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కూడా ఒక ఆడబిడ్డ, వెలమ ఆడపడుచు పద్మనాయకులని ఒక పుస్తకం రాస్తే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పోయి దాన్ని రిలీజ్ చేసి. మీరు కావాల్సి ఉంటే రీసెర్చ్ చేయరి, లేకపోతే హైదరాబాద్కి వస్తే నేను పేపర్ క్లిప్స్తో సహా ఇస్తాను. చూడండి, గమనించండి, రెడ్లు వెలమలు ఈ రెండు ఆధిపత్య కులాల మధ్య ఇంత తేడా ఉంది. ఇంకా మనం గమనిద్దాం, మరి రెడ్లు ఎందుకు అధికారంలోకి వస్తున్నారు, వెలమలు ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే ఒక సూత్రం ఉంది. ఏంటంటే ఆధిపత్య కులం అని. ఏంటిది ఆధిపత్య కులం అంటే దీనికి 3 లక్షణాలు ఉండాలని చెప్తున్నారు.
సైంటిస్టులు, సోషల్ సైంటిస్టులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆధిపత్య కులానికి 3 లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే జనాభా. రెడ్లను వెలమల్లి బేరీజ్ వేసినప్పుడు రెడ్లు 5% ఉన్నారు, వెలమలు 0.5% ఉన్నారు. వీళ్ళు ఏం చేసినా కూడా జనాభాను క్రియేట్ చేయలేరు. పాయింట్ పోయింది లేదు, ఒక పాయింట్ పోయింది. రెండోది ఏంటంటే ఉద్యోగాలు, బ్యూరోక్రసీ, ఉద్యోగాలు. మన చాలా మంది ఏమనుకుంటారు, నౌకర్లు ఏముంది అనుకుంటారు. కానీ రెడ్లు కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ దాకా కనబడతారు, వెలమలు కనబడరు. మీరు పోయి చూడండి, మీరు ఎవ్రీడే తిరుగుతుంటారు కాబట్టి మీరు గమనించండి. అందుకని ఏంటంటే మొత్తం ఉద్యోగాలలో ఉన్న వీళ్ళందరూ కూడా రెడ్లను పూజ చేస్తా ఉన్నారు. మూడవది భూమి లేకపోతే డబ్బులు. భూమి ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? రెడ్లు నంబర్ ఎక్కువ కాబట్టి, అధిక కాలం గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి రెడ్ల దగ్గరనే పైసలు ఎక్కువ ఉన్నాయి, భూమి ఎక్కువ ఉంది. అందుకనే ఇక వెలమలకు మళ్ళా అధికారం రావడం చాలా కష్టం, చాలా హైలీ ఇంపాసిబుల్. నేను 2016లో ఒక వ్యాసం రాసిన ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ వెలమ సీఎం విల్ బి కేసీఆర్ అని రాసిన. మొదటిది చివరి ఆయన. ఇక ఇవాళ మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది, మొత్తం తన్నుక చస్తున్నారు లోపల. ఏమైందో బయట కవలకి చెప్తలేరు. ఆడబిడ్డ వచ్చి ఒక మాట మాట్లాడుతుంది కానీ మొత్తం ఆమె చెప్తలేదు. ఇక మిగతా వాళ్ళు హరీష్ రావు ఏమంటున్నారు అంటే కవిత విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పాడు. ఎంత ఘోరమైన ముచ్చట. ఆమె విజ్ఞత బయట పెట్టింది కదా, నువ్వు విజ్ఞత ఉంటే నువ్వేం చేయాలా, ప్రజల్ని అడగాలి. నా క్యారెక్టర్ ఏందో మీరు ప్రజలారా మీరు నిర్ణయించాలని ప్రజల్ని అడగాలి. కానీ అట్లా చెప్తలేడు. భాష చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అందుకనే భవిష్యత్తులో కూడా రెడ్లకే ఎక్కువ అవకాశం ఉంటుంది, రాజకీయం ఉంటుంది. అందుకనే వెలమలు చాలా సతమతం అవుతున్నారు, మన కళ్ళ ముద్ర కనబడుతుంది. ఇక రెడ్లు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళకు రాజకీయం నేర్పించారంటే రెడ్లు చాలా కాలం వరకు గొర్రెల కొరుగులు ఎట్లయితే గొర్రెల కాసిరో వీళ్ళు కూడా గొర్రెల కాసినోళ్ళే. నేను చాలాసార్లు చెప్తా. రేవంత్ రెడ్డి ఏమంటారు తెలుసా, మా ఇంటి ముందట పంచాయతీలు చేసేటోళ్ళం, మా ఇంటి ముందట నుంచి చెప్పులు పట్టుకపోయేటోళ్ళు కూడా భయపడేటోళ్ళు, మాది భూస్వామ్య కుటుంబం, మేము మాల్ పట్టెళ్ళాం, పోలీస్ పట్టెళ్ళాం అని చెప్పి అన్నీ చెప్పాడు. కానీ మీరు బాగా గమనించండి, రేవంత్ రెడ్డి ఇంటి పేరు ఏంటంటే ఎనుముల. ఎనుముల రేవంత్ రెడ్డి. ఎనుముల అంటే ఏంటి తెలుసా, బర్లు అని అర్థం. మీరు చాలా మంది బర్లు కాసిన ఎనుపక్కులం కూడా ఇది చెప్తే వినదా అంటాం. ఎనుములు అంటే ఎనుముల వేములవాడ పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. ఎనుములవాడనే వేములవాడ అంటే వీళ్ళు ఏంది ఒకప్పుడు బర్ల కాసినోళ్ళని అర్థం. మరి వీళ్ళు మన లెక్కనే ఉండే వీళ్ళకి ఇంత తెలివి రాజకీయాన్ని అవసి పట్టుకునే అవకాశం ఎట్లొచ్చింది అని అంటే మనం ఇవాళ 2025లో కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. కానీ రెడ్లు కట్టమంచిలి రామాలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి అనే గొప్ప గొప్ప మేధావులు వాళ్ళల్లో పుట్టిన వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజు రాత్రి రెడ్లు అందరిని ఊళ్ళందరి పటేళ్ళు అందరు పిలిపించి ఇట్లా కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టి ఏం చెప్పారంటే అరే ఇక్కడ నుంచి రెడ్లు ఎవరు కూడా వ్యవసాయం చేయొద్దురా అని చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ మీరు ఏదో చదువుకున్నారని మిమ్మల్ని నమ్మేస్తే 100,000 ఎకరాలు ఉన్నాయి, మీరు వ్యవసాయం చేయొద్దు అని అంటే మరి మీకు తెలివి ఉన్నట్టా లేదా అని. అరే పిచ్చోలారా నేను చెప్పేది మంచిగానే ఉండ్రి, ఫస్ట్ మీరు వ్యవసాయం బంద్ చేస్తే మరి ఏం చేయమంటావు అంటే వ్యవసాయం బంద్ చేసి చదువుకోండిరా అని చెప్పి. నా చదువుకుంటామే, మరి చదువుకుంటే ఏం వస్తుంది అని అడిగి. ఫస్ట్ అంతేగా, అరే చదువుకుంటే నౌకర్లు వస్తాయిరా అని చెప్పి. సరే చదువుకున్నాం, మంచి చదువుకుంటే నౌకరు వస్తుంది, ఏదో బతుకుతాం అనుకోండి. మరి నౌకరు రాకపోతే ఏంటని అడిగి. అరే నౌకరు రాకపోతే చదువుతో వచ్చిన తెలివి ఉంటుంది, తెలివితోటి వ్యాపారాలు బిజినెస్ చేయండి అని చెప్పి. మరి కర్మగారు బిజినెస్ లో లాస్ వస్తే ఎట్లా అని ఇంకా అడిగారు. అరే పిచ్చి సన్యాసులారా ఇంకో అస్సలైన ఉపాయం ఉంది, ఒకవేళ వ్యాపారంలో లాస్ వస్తే రాజకీయం చేయండి రా, దీనిలో లాస్ ఎప్పటికి రాదని చెప్పారు. ఇది 1900 సంవత్సరంలో రెడ్లు ఇట్లా కూసుండి చేస్తే స్వాతంత్రం వచ్చింది. రెడ్లు ఇంకెంత ముచ్చట అనుకుంటున్నావు. ఇటు హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణారావు బ్రాహ్మణ అయిన ముఖ్యమంత్రి,
అక్కడ ఆంధ్ర రాష్ట్రం టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన ముఖ్యమంత్రి. అమ్మ ఇదేంది ముచ్చట, మనం ఇంత భూమి జాగా కులబలం మనకుంటే ఇద్దరు బాపరాలు రాజ్యం చేసుడేంది అని వీళ్ళు చక్క ఎక్కడికి పోయి రెడ్లందరూ నీలం సంజీవ్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి ఒక మంచి స్ట్రాటజీ తోటి పోయి ఇక్కడ పోయి బూర్గుల రామకృష్ణారావుకి ఏం చెప్పిండంటే, నీ హైదరాబాద్ బంధం ఏం పరిపాలిస్తావు, నువ్వు సమైక్య ఆంధ్రాను, ఆంధ్రకి తెలంగాణకి నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, మొత్తం తెలుగు మాట్లాడాలి అందరికి కూడా పెద్ద మనిషి అవుతావు నువ్వు అని ఇక్కడ క్యాసెట్ వేసాడు. సేమ్ ఇదే క్యాసెట్ టంగుటూరు ప్రకాశం దగ్గర పోయి, నువ్వు ఆంధ్ర కేసరి అంటున్నావు, నువ్వు తెలంగాణ కేసరి కావాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నదని చెప్పు, నువ్వు మొత్తం ముఖ్యమంత్రి అవుతావని ఇద్దరు బ్రాహ్మణులకి సేమ్ క్యాసెట్ వేసిండు. ఢిల్లీకి తీసుకపోయి ఒప్పందం చేపించి నెహ్రూకి ఏం చెప్పిండంటే, ఈ పిచ్చి బాపనులతోటి తెలివి లేదు, నా ట్రాప్ లో పడ్డారు, నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కలుపు, ముఖ్యమంత్రి పదవి నాకి, లేకపోతే నేను సౌత్ ఇండియా తమిళులతో కలిసి కొట్లాడతా అని ఒక తిరకాసు పెట్టి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి, చూడండి మీరు గమ్మత్ చూడండి, హైదరాబాద్ రాష్ట్రానికి ఒక బ్రాహ్మణైన ముఖ్యమంత్రి ఉంటాడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్రాహ్మణైన ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ స్టేట్ కలిసినాక ఒక రెడ్డి అయిన ముఖ్యమంత్రి. ఇది రాజకీయం. సో అట్లా చేసి ఏం చేశారంటే బడ్జెట్ ని మొత్తం 4-5 నెలల్లో మొత్తం బడ్జెట్ అంతా వచ్చేస్తు. ఏ కిరోసిన్ రావాలన్నా, బియ్యం రావాలన్నా, రోడ్ వేయాలన్నా, కంపెనీ రావాలన్నా ఏదైనా కూడా రెడ్లకు తెలియకుండా వచ్చేది కాదు. మొత్తం 3 నెలలనే స్వాహా అయిపోయాక ఈ కమ్మలకు ఇంకా పిచ్చి పట్టింది. అరే అమ్మ, మనం ఇంతో అంతో కమ్యూనిస్టులమని కొట్లాడుతున్నాం, ఈ రెడ్ల ఆధిపత్యం ఏంది, వీళ్ళు మనం బతకనిచ్చేటట్లేరంటే కమ్మలు ఏం చేసిరు, మనం కూడా అగ్రకులాగాం కదా అని ఏం చేసిరు అంటే చక్కగా ఎన్టీ రామారావు దగ్గరికి పోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఒక పార్టీ పెట్టాలి అని చెప్పి. ఏమొస్తుంది అని అంటే, అరే మన కమ్మల రాజ్యం వస్తుంది అని చెప్పి. చూడండి, ఎన్టీ రామారావు పేరు రావు అనేది తెలుగు పదం కాదు, రావు అనేది మరాఠీ పదం. మన తెలంగాణలో ఉన్న మన దురదృష్టం ఏంటంటే రెడ్లకు, రావులకు, బాబులకు ఓట్లేసే మనం ఖరాబ్ అయిపోయింది. రెడ్లు తెలంగాణలో కాదు, రావులు తెలంగాణలో కాదు, రెడ్లంతా కూడా రాయలసీమ నుంచి వచ్చిన, రావులంతా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. నాగబాబు, చంద్రబాబు, హరిబాబు, గిరిబాబు అంతా ఆంధ్రలోకి వెళ్ళేసి వీళ్ళకి ఓట్లేసి మనం ఖరాబ్ అయ్యాం. సో ఇక్కడ మీరు ఎన్టీ రామారావు పేరు కనుక చూస్తే, ఎన్టీ రామారావు, రావు అనేది తెలుగు పరం కాదు, కానీ ఎన్టీ రామారావు ఏం చేసిండు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టిండు, మొత్తం రెడ్లకు వ్యతిరేకంగా మొత్తం పోరాటం చేసిండు. కమ్యూనిస్టు పార్టీలో ఉండే కమ్మోళ్ళందరూ కూడా ఒక్కటేసారి తెలుగుదేశంలోకి జంపు కొట్టారు, ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి చేసి పడేసారు. 13 నెలల అధికారంలోకి వచ్చిన, ఒకటే ఏడాది సుత్తుండాలకు వచ్చేసి వచ్చి ఎన్టీ రామారావు జర ఒక్కొక్కసారి ఆయన దాన గుణం అన్నట్టు, ఆయననే దేవుడు అనుకున్నట్టు. అందుకే విశ్వామిత్రుడు వేషం వేస్తాడు, బుద్ధుడు వేషం వేస్తాడు, రాముడు వేషం వేస్తాడు, కృష్ణుడు వేషం వేస్తాడు, నిజ జీవితంలో కూడా వేస్తాడు. వేసి అట్లా ఉండేటోడు నిష్టగా. ఆయనకి ఏంటంటే ఒక పంతులు చెప్పారు అన్నట్టు, నువ్వు దైవాంశ సంభూతులవి, నువ్వు చాలా నిష్టగా ఉండాలి అని. అప్పుడప్పుడు గుర్తుకు రాగానే ఇట్లా వేస్తాడు అన్నట్టు. ఈయన అట్లా అంటున్నప్పుడు ఏంటంటే కమ్మడది నిలవకపోయేది, మొత్తం వాళ్ళ పేరు చేయాలి కదా ఈయన. కానీ ఏషమేయంగానే ఈయన మంచి మనిషి అయ్యేటోడు. మంచి మనిషి ఆంగా ఏం చేసేవాళ్ళు అంటే, బ్యూరోక్రసీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా ఫైళ్ళ మీద ఎస్సీ అని రాస్తాడు. ఫైళ్ళ మీద, ప్రతి ఫైల్ మీద ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్. ఎన్టీ రామారావుకి ఏం చెప్పాలంటే, షెడ్యూల్ కాస్ట్, వీళ్ళు దళితులు, వెనుకబడిపోయారు, వీళ్ళకు చాలా గొప్ప చేయాలంటే ఆయన ప్రతి సండే స్పెషల్ గా ఎస్సీ ఫైల్ అన్నిట్లా కూడా తీసుకొని చెప్పించటోళ్ళంట. కానీ వాస్తవం ఏంటంటే అది షెడ్యూల్ కాస్ట్ కాదు, సేమ్ క్యాస్ట్. సొంత కమ్మోళ్ళే ఎన్టీ రామారావుని చూతేయడానికి సేమ్ క్యాస్ట్ అని రాసి మొత్తం లాస్ట్కి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టారు. మనం చూసినాం కదా, ఎన్టీ రామారావు మీద కూడా ఎంత అవమానంగా చేసిరో మనలో చాలా మంది కూడా చూసారు. ఎందుకు వేసారు? ఎందుకు అంటే కమ్మలకు కావలసిన క్యాపిటలిస్ట్ వెసులుబాట్లు ఆయన కల్పించలేదు కాబట్టి ఎన్టీ రామారావు వాళ్ళ కొలపోడైనా కూడా పంపించేశారు.
ఇక ఇంకొక కులం ఏంటంటే వెలుమల్లి. ఏమో ఎంతసేపు బాలు రెడ్లు కొడితే కమ్మలకు పోతుంది, కమ్మలు కొడితే రెడ్లకు పోతుంది. ఇక మనదేం లేదు, అరే మనం ఇంత దొరలంగా దొరపుట్టుగా ఉట్టి మనం అధికారంలోకి రాకపోతే ఇదేంది అని ఇట్లే మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకొని ముప్పాల లక్ష్మణరావు గణపతి అంటారు, చెన్నమనేని రాజేశ్వరరావు ఆయన కమ్యూనిస్టు యోధుడు, చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ యోధుడు, కేసీఆర్, ఇట్లా వాళ్ళందరూ ఊకుండా ఏం చేశారంటే, అరే నువ్వు తెలంగాణ వాదం పట్టు, నీకు మంచి మాటలు వచ్చు. ఓకే, కేసీఆర్ అంటే ఏంటనుకుంటున్నావు? కేసీఆర్ అంటే కథలు చెప్పే రాజు. ఓకే, నేను మొన్నటిదాకా అంతకుముందు ఫస్ట్ పేరు పెట్టిన కచరా, నేనే పెట్టిన పేరు. కచరా అంటే ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలుగులో రాస్తే. ఇది ఎట్లా వచ్చింది ఐడియా నాకు అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఒక పెద్ద మనిషి, వెలమ పెద్ద మనిషి బోయినపల్లి వెంకట్రామారావు అని చనిపోయినాడు. తోటపల్లి ఇక్కడనే కరీంనగర్ తర్వాత ఉంటది. చనిపోతే ముఖ్యమంత్రిగా ఆయన ఫస్ట్ అంత్యక్రియలు చేయించాడు ప్రభుత్వ లాంఛనాలతోటి. ఆయన పేరు ఏంటంటే బోవేరా, బోయినపల్లి వెంకటరామారావు. ఆయనకు తెలంగాణ గాంధీ అని పేరుంది, స్వతంత్ర సమరయోధం కొట్లాడుతూ. ఆయన చనిపోయినారే, ఒక కులపు ఆయనకి సేమ్ కులపోళ్ళు, ఆయనకేమో బోవేరా అని తెలుగులో ఉంది, ఈయనేమో కేసీఆర్ అని తెలుగు ఇంగ్లీష్లో ఉన్నది. ఎందుకు ఈయన తెలుగులో రాస్తే ఏమున్నదని చూస్తే కచరా అని వచ్చింది. ఈ ముచ్చట ఆటో ఏడు తీసుకపోయి రేవంత్ రెడ్డి చెప్తే ఆయన అద్భుతంగా వాడుకున్నాడు. ఓకే, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతా అంటే కథలు చెప్పే రాజు. ఇట్లాంటి కథలు చెప్పడం మనకు ఎవరికి రాదుగా. అంత అద్భుతమైన కథలు, కట్టు కథలు, పిట్ట కథలు, ముంచే కథలు మంచిగా చెప్తాడు. మొత్తం మీద ఈయన ఏం చేసినారని, నీకు మంచి మాటకారివి, నువ్వు జనాలనుకో తెలంగాణ యాస ఉంది, మంచిగా మాట్లాడతావు అని చెప్పారు. మరి నేను పోతా, నన్ను తీసుకపోయి చంద్రబాబు నాయుడు అసలే డేంజరస్, ఏమైనా జైల్లో అయితే నా పరిస్థితి ఏంటి అని అంటే, చిరకాలం కమ్యూనిస్టు యోధుడైన రాజేశ్వరరావు నేను కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతా, ఏదన్నా అయితే నిన్ను కాపాడుతా అని చెప్పి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మీరు రికార్డు చూడండి. ఓకే, తర్వాత విద్యాసాగర్ రావు ఏం చేసిందంటే, నేను సెంట్రల్ లో బీజేపీ పార్టీని కన్విన్స్ చేస్తా అని కాకినాడ డిక్లరేషన్ చేపించి ఒక ఓటు 2 రాష్ట్రాలన్న డిక్లరేషన్ తీసుకొచ్చి, ఇక ఆయన ఏం చేసిండు, ఇక కొందరు మా దగ్గర ఉద్యమం చాలా గడ్డు కాలం ఉంది, మావోయిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, ఎవరు లొంగిపోయినా డైరెక్ట్ నీకే చెప్తా, నువ్వు పార్టీలో చేసు. చలో 15 ఏళ్ళు ఓట్లు ఆడితే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఓకే, ఇది రాజకీయం బాపు, ఇట్లా నడిస్తే రాజకీయం. సరే ఇప్పుడు ఎట్లున్నా చెప్పను, సరే చేసేరు, ఏదో ఉపాయం చేసేరు, మరి కనీసం బాగుపరిస్తే అయిపోవు కదా. నీళ్లు అన్నారు, కన్నీళ్లు తప్ప ఏం లేవు. ఓకే, నియామకాలు అన్నారు, మొత్తం నియామకాలన్నీ వాళ్ళకి, మనకు అన్ని ఏం అనామకమైన ఖాతాలని మనకి. ఓకే, మొత్తం అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే, వీళ్ళు రూలింగ్ లోకి చేంజ్ చేస్తున్నారంటే లెక్కలేనంత అప్పు చేస్తుంది. నాకు తెలిసి గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో మీకు అసెంబ్లీలో చర్చ నడిచింది. 7 లక్షల కోట్ల అప్పు అయిందని అన్నారు. ఇప్పుడు గంటకు 12 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. మీరు కావాల్సి ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగండి, గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేస్తుంది ఎవ్రీ గంటకు అడగండి, డేకి అడగండి, మంత్కి అడగండి, ఏడాదికి అడగండి. 10 రూపాయల కాగితం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి అడగండి, మీకు రేపు తెలుస్తుంది. ఇంకా ఇది ఇక్కడ ఉంది. ఇక నరేంద్ర మోడీ సమస్య ఏంటంటే, కరోనా కాలం వచ్చింది, అది గడ్డు కాలం, రాకూడని కాలం వచ్చింది. వస్తే ఏంటంటే ఎకనామిక్స్ లో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఇట్లాంటి విపత్తు అయిన కాలంలో పైసలు ముద్రియాలంటే బంగారం ఆడ నిలువబెట్టి ఆ బంగారానికి తగ్గ పైసలు ముద్రియాలి, ఇది రూల్. కానీ విపత్తు కాలంలో వెసులుబాటు ఉంటుంది, దాన్ని ఏమంటామంటే హెలికాప్టర్ మనీ అంటాం. ఇక అనుకోని కాలం వచ్చింది కాబట్టి డబ్బులు పెట్టకుండా కూడా మనం పైసలు ముద్రిద్దామని ముద్రించింది. ముద్రించి ఏం చేశారు, మొత్తం బిజినెస్ మ్యాన్లకు ఇచ్చిండ్రు. ఆ బిజినెస్ మ్యాన్ల నుంచి మెల్ల కింది దాకా మార్కెట్లోకి వచ్చింది. వచ్చినాక ఏం చేశాడు నరేంద్ర మోడీ, 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి, ఈ అప్పు ఇచ్చిండుగా, అప్పు తీసుకోవాలి కదా, తీసుకోవాలి. ఏం చేసిండు,
మాఫీ చేసాడు. మనకు కాదు, మొత్తం బడాబాబులు మాఫీ చేస్తే ఏమవుతుందంటే బ్యాంకులు భయపడుతున్నాయి. ఇప్పుడు పొట్టి నోట్లే కదా అవి, కాగితాలే కదా బయట ఉండేది. దానికి దగ్గర బంగారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి, లేదు. మరేంది? అందుకని ఏం చేస్తున్నా అంటే ఇది చాలా డేంజర్ అయిన ఎకానమీ. ఇట్లుంటే ఏదో ఒక రోజు మనం బ్యాంకులు దెబ్బతింటాయని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే బంగారం గురించి స్టార్ట్ చేసి తెలివి వాళ్ళ దగ్గర కూడా ఉందిగా, మీ దగ్గర ఏమన్నా బంగారం కొంటే మనం కొంటే తులాలు కొంటాం, వాళ్ళు కొంటే కిలోలు కొంటారు. కాబట్టి బంగారం 1,00,000 దాటింది. మీరు ఎవరైనా అడగండి, ఎకనామిక్స్ చదువుకున్న చాలా గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అడగండి, బంగారం ఎందుకు పెరుగుతుంది? ఇది బంగారం ఎందుకు పెరుగుతుందంటే బ్యాంకులకు కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితికి మనం నెట్టేసి ఏం జరుగుతుంది? ఇట్లే పోతుంటా అంటే నాకు తెలిసి 2030-40 వరకు 30-40% పాపులేషన్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. సీరియస్ గా చెప్తున్నా, 30-40% మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఎట్లా? మీకు ఒక సంవత్సరం కింద ఏంటంటే హైదరాబాదులో టమాటా 200 రూపాయల కిలో. కేసీఆర్ కూడా పిలిచి ఒక సన్మానం కూడా చేసిండు. ఒక ఎకరం ఇస్తే 4 కోట్ల 5 కోట్ల రూపాయలు వచ్చినాయని. మరి గమనించండి, రైస్ బియ్యము 200 రూపాయల కిలో అయితే ఏమైంది? ఫినిష్, ఏముండదు, ఒక్కరు వచ్చిన రోడ్ల మీద. సో ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితికి మనం నెట్టేసారు. ఇది మనకు తెలియదు. చాలా మందికి ఏంటంటే పిల్లలు ఏమనుకుంటారంటే బడికి పోతే నౌకర్లు వస్తాయి అనుకుంటారు. గవర్నమెంట్లు చాలా నౌకర్లను కట్ చేసి పడేసినాయి. మొత్తం రిజర్వేషన్లు ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాక ఏమంటున్నారంటే మొత్తం బీసీలలో కొన్ని కులాలే రిజర్వేషన్ పొందినాయి, ఎస్సీలలో కొన్ని కులాలే రిజర్వేషన్ పొందినాయి అని రివర్స్ డైలాగ్ చెప్తున్నారు. మొత్తం బీసీలకు 26% సెంట్రల్ లో 29% స్టేట్ లో ఉంటే వీళ్ళకి అందిన వాటా ఎంత అంటే 6% నౌకర్లు వచ్చినాయి. ఎస్సీలకు 5% నౌకర్లు వచ్చినాయి 15%. ఎస్టీలకు 7%కి 4% నౌకర్లు వచ్చినాయి. మొత్తం నౌకర్లను ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర. ఇంకా గమనిస్తే ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న ఆస్తిని లెక్క కడితే 47.5% పైసలు వైశ్యుల దగ్గర ఉంది. అంటే ఆర్య వైశ్యులు కాదు, వైశ్యుల దగ్గర ఉన్నాయి. అగర్వాల్స్, బనియాలు, మొత్తం నార్త్ ఇండియన్ అగ్రసేన మహారాజులు మొక్కే వాళ్ళ దగ్గర ఉన్నాయి 47.5%. బ్రాహ్మణుల దగ్గర 44% ఆస్తులు. ఇక రెడ్లు, కమ్మలు, వెలమలు మొత్తం ఎంటైర్ బీసీలు కలిపితే 3.5% ఉంది. ఎస్సీ ఎస్టీల దగ్గర 2% ఉంది. ఇది పబ్లిష్ అయిన ఆర్టికల్, మీరు ఎవరైనా యూనివర్సిటీకి వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. మరి ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరి దగ్గర అధికారం ఉంది అని అంటే అగ్రకులాల దగ్గరే పైసలు ఉన్నాయి. ఇది ఇంకా చెప్తే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక 100 సంవత్సరాల ముందడి పోదాం. ఇది 21st సెంచరీ. 22nd సెంచరీ పోతుందంటే 400 సంవత్సరాల బతికే మనిషిని తయారు చేస్తుంది. 400 సంవత్సరాలు. ఒకవేళ యాక్సిడెంట్ అయి చేతి తెగిపోయినా, ఏళ్ళు తెగిపోయినా, చెట్టు కొమ్మ ఎట్లయితే ఎగిరొస్తుందో అట్లా మళ్ళీ చేతి రావాల్సిందే, ఏళ్ళు రావాల్సిందే. అట్లాంటి టెక్నాలజీ ఒక సైడ్ రాబోతుంది, ఒక సైడ్ బతకలేని పరిస్థితి మనకు వస్తుంది. ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. అందుకనే మనం 2029కు తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం. ఈ 2029లో కనుక ఎస్సీ ఎస్టీ బీసీ చేతుల్లోకి అధికారం రాలేదనుకుంటే నాలాంటి వాడు ఎవరు కూడా ఈ దేశంలో ఉండడు, అందరు వెళ్ళిపోతారు. నేను చాలా రోజులు అమెరికాలో ఉండి వచ్చేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరు కూడా తిట్టుతారు. అరే అవునగా నువ్వు రాక ఏడికి వచ్చిన మళ్ళీ బ్యాక్ పోవడేందుకు, ఆడేమున్నది. మీరు కూడా చూడండి, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగండి, గత 10 సంవత్సరాలల్లో ఎంతమంది భారతదేశపు పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నారు? చాలా మంది లక్షలలో రద్దు చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం తెలివి ఉండే బతకగలిగే వేరే దేశంలో బతకగలిగే వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడ కింద మీరంటే వీళ్ళు మారతలేరు, వాడు మారడని చెప్పి ఫెడప్ అయిపోయి వెళ్ళిపోతుంది. కానీ మనం అందరం పోలేము. ఇది మన దేశం, మన భూమి, మనందరం కొట్లాడాల్సిన సమయం ఏర్పడ్డది. అందుకని మనం ఏం చేయాలంటే
2029కి ఒక స్ట్రాటజీని నిర్ణయించుకోవాలి. నేనేం చెప్తున్నా, విశారద్ అన్న, నేను, కుమార్ అన్న ఇట్లాంటి వాళ్ళమందరం కలిపి ఒక చిన్న ఉపాయం ఏం చేస్తున్నామంటే, కేసీఆర్ ఏమన్నాడు, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత పరిరక్షణ అన్నాడు. వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మనం ఏమనాలంటే, పార్టీలకు అతీతంగా పని కులాల రక్షణ మొదలు. పార్టీలకు అతీతంగా పని కులాల రక్షణ మొదలుపెట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే మీ బీసీల దగ్గర ఏం తెలివిందా, మీ ఎస్సీల దగ్గర ఏం తెలివిందా అని మనకు చెప్తారు. చాలా మంది మీద పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడే, మీ వాళ్ళ దగ్గర తెలివేరెత్తిగా, మీ దగ్గర అధికారం వస్తుందా, అరే మొన్న తెలంగాణ ఎవరు తెచ్చారు, మీరు తెచ్చినారు, ఓట్లు ఎవరు వచ్చింది. కరీంనగర్లో కానీ సిద్దిపేటలో కానీ రాజశేఖర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకున్న ఎలక్షన్ ని కూడా మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలంతా నిజాయితీగా ఓటేశారు కాబట్టి గెలిచిండు. కేసీఆర్ని గెలిపించారు, అట్లా తెలంగాణ వాదాన్ని గెలిపించారు. కేసీఆర్ మంచిగా అయిపోతే కేసీఆర్ కూడా ఇంటికి పంపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా అయిపోతే రేవంత్ రెడ్డిని కూడా ఇంటికి పంపుతారు. ఆ బలం, శక్తి, విజ్ఞత మన దగ్గర ఉంది. మన తెలివి ఆర్డినరీ తెలివి కాదు, ఎంత గొప్ప తెలివి తెలుసా ఈ సబ్బండ కులాల తెలివి. మీకు నెయ్యి తెలుసు కదా, పాకిస్తాన్ బార్డర్ దాటితే నెయ్యి ప్రపంచంలో ఎవరికి తయారు చేయలేదు ఇప్పటికి కూడా. మీరు ఎప్పుడన్నా దుబాయ్కి పోయి నెయ్యి తయారు చేసి పోయిన చాలా మంది ఉంటారుగా, నెయ్యి తయారు చేస్తారా అడుగురు. లేకపోతే దుబాయ్లో చాలా ఖర్జూరపు చెట్లు ఉంటాయి కదా, అవి కూడా మన ఈత చెట్లు లెక్కనే కదా, ఖర్జూరపు కళ్ళు తయారు చేస్తారా. కానీ మన పూర్వీకులు 5000 ఏళ్ల కిందనే పాలను కాగబెట్టి పెరుగు చేసిరు, 2వ రోజుకి, 3వ రోజుకి చల్ల చేసిరు, 4వ రోజుకి వెన్న చేసిరు, 5వ నాటికి నెయ్యి చేసిరు. నెయ్యి ఒక్కసారి తయారు చేస్తే ఎప్పటికి ఖరాబ్ కాదు. ఈ నెయ్యిని మనం అప్పట్లో బాబిలోనియా, మెసపోటేమియా, ఈజిప్టు అమ్మితే ఎత్తుకెత్తు 1 కిలో నెయ్యి అమ్మితే 1 కిలో బంగారం వచ్చేది. అది సబ్బండ కులాల తెలివి. 2, కళ్ళు చాలా మంది అనుకుంటారు కదా, నిషా కోసం తయారు చేసి అనుకుంటారు. కళ్ళును ఉడకబెడితే చక్కెర వస్తుంది. ఇప్పుడు మనం చేసుకునే చక్కెర ఏంటంటే షుగర్ కేన్, చెరుకు గడ నుంచి వస్తుంది. ఇది బ్రిటిషర్ తెచ్చింది, మనది కాదు. ఈ చక్కెరని, తాటి చక్కెర, ఈత చక్కెర, తాటి బెల్లం, ఈత బెల్లం మనం తయారు చేసి అమ్మితే 1 కిలో బెల్లానికి 1 కిలో బంగారం వచ్చేది. 3వది స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు అన్నిటికన్నా స్టెయిన్లెస్ స్టీల్ అంటే రేజర్స్, మన ఇంట్లో గిన్నెలు తయారు చేస్తాం కదా స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా మన దగ్గర ఉన్న విశ్వకర్మలు తయారు చేసారు. వుడ్స్, ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే వుడ్స్, WOOTZ, వుడ్స్. ఇది ఉక్కునే వాళ్ళు అనరాక వుడ్స్ అంటారు. ఈ ఉక్కును తయారు చేస్తే అప్పట్లో కత్తికి విలువ ఎక్కువ కాబట్టి ఈ ఉక్కు తోటి వాళ్ళు కత్తులు తయారు చేసుకుంటారు కాబట్టి 1 కిలో ఉక్కుకి 3 కిలోల బంగారం ఇచ్చారు. ఇది విశ్వబ్రాహ్మణుల తెలివి. అగ్గిపెట్టెలో చీర తయారు చేశారు. వట్టి జంతు చర్మం దేవి చీరి చెప్పులు తయారు చేశారు, డబ్బులు తయారు చేశారు. మీరు కంప్యూటర్ దగ్గర ఉండి కంప్యూటర్ మీద ఎక్కడ నొక్కితే ఏమొస్తుందో అన్ని రాసి ఉంటాయి. కానీ డబ్బు ఏడగొడితే ఏ సౌండ్ వస్తుందో రాసి ఉంటుందా? కానీ చేస్తే ఉందా డబ్బు సౌండ్? ఇంత తెలివి మన దగ్గర పెట్టుకొని మనం వట్టిగా వాడేమంటారు, మీకు తెలివి లేరు, మీరు దగ్గరికి రారు, మీది ఎండ్రికాయల లెక్క అంటే వాళ్ళు ఏంటంటే మింగుడు లెక్క, మన ఎండ్రికాయల లెక్క అని మనం ఎడ్డిగా చేసింది. అందుకని మనం ఏం చెప్పాలంటే, మీరు ఇన్ని రోజులు భూమిని పరిపాలించారు, భూమి అధిపత్యం మీరే, నౌకర్లు మీవే, అధికారం మీవే, కానీ మాలో పేదలు ఉన్నారు ఇంకా కూడా అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటారు. మరి ఇన్ని రోజులు పరిపాలన చేసినప్పుడు కనీసం నీ కులపోనైనా పేదరికంలోకి వెళ్ళి బయటపడాలి కదా. ఏం చేశారు? ఇప్పుడు పేదరికంలో ఉన్నారని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే 10%. మీకు మంచి విషయం చెప్తే ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్లలో 30 కంటే ఎక్కువ వస్తే సీట్ రాదు. 30 లోపే ఉండాలి, 30 నుంచి 40 లోపే ఉండాలి. కానీ ఈడబ్ల్యూఎస్ కింద 300 కాదు 400, 500 వచ్చినా కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, వాళ్ళకు అర్థమైపోయింది ఏంటంటే, కింద అలజడి ఎక్కడో స్టార్ట్ అయిపోయింది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు
కదలిక మారింది కాబట్టి ఉన్న కాలంలో దోసుకో. కాబట్టి ఏం చేస్తున్నారు, ఉన్న అవకాశాలను ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా అన్ని సెటిల్మెంట్సే. గుంజు సెటిల్మెంట్ దే, డబ్బులు నౌకర్లు ఈ పనిలో పడ్డారు. మనం కొంచెం తెలివిగా ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇది నన్ను అడిగితే ఏనికి వెళ్ళి తోక చిక్కినట్టు. మనకు ఆల్రెడీ అధికారం వచ్చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 2029లో అధికారం వచ్చేసేంత ఎబిలిటీ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ టిఆర్ఎస్ మనం 10 ఏళ్ళు చూసినాం, కాంగ్రెస్ ను 5 ఏళ్ళు చూసినాం. కాబట్టి ఇక రెడ్లందరూ కూడా ఏమనుకున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పెద్ద ఓపిక లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం యూరియా మిగతా సమస్యలన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఇక రెడ్లందరూ కూడా గోడ మీద పిల్లల మీద ఉన్నారు. అట్లా గోడ మీద పిల్లలు కూర్చుండి ఒకటేసారి బీజేపీలకు జంపు కొట్టాలని చూస్తారు. వాళ్ళు పోయి ఏం చెప్తారంటే అమిత్ షా తోటి, మోడీ తోటి, మొన్నటిసారి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకున్నాం, ఇప్పుడు మాకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వండి, మేము మీ గవర్నమెంట్ తీసుకొస్తామని వాళ్ళు చెప్తారు. కాబట్టి బీజేపీకి కొంత స్కోప్ ఉంది తెలంగాణలో. వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం, వీళ్ళని 5 ఏళ్ళు చూసినాం. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు బహుజనవాదం వర్సెస్ బీజేపీ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం తెలివిగా ఊరూరా మీటింగ్లు కండక్ట్ చేసి జరుగుతున్న మోసాన్ని కనుక చెప్పగలిగినట్లయితే ఈ అలజడికి ఇప్పటికే చాలా పెద్ద అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ కి మన ఎఫర్ట్ కనుక జోడైతే ఖచ్చితంగా మన అధికారం వస్తుంది. మన అధికారం వస్తే ఒకటే రోజులో ఏం చేస్తాం, యశోద హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఒకటే పెన్ను పోటుతో విశారదను గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన భూములు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని భూమి గుంజుకుంటున్నారు కదా. నేను విశారదన్నకు మన కుమారన్నకు ఏం చెప్తున్నా అంటే మనం అధికారంలోకి వస్తే హాస్పిటల్ అక్విజిషన్ యాక్ట్ తీసుకురావాలా, గవర్నమెంట్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అక్విజిషన్ యాక్ట్ రావాలి. ఇట్లా వచ్చి మొత్తం ఒకటే రోజు బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మన బండ్లు ఎక్కాలి, వాళ్ళని ఓడలో ఎక్కియాలి, ఓడకు చిన్న హోల్ చేయాలి, వాళ్ళు మురుగుతారు, మనం తేలుతాం. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కని సందేశం ఇచ్చి అందరినీ ఒక నూతన ఉత్తేజానికి